కలువరిలో క్రీస్తు ధారపోసిన పవిత్రమైన రక్తం ద్వారా కడగబడి ఆయన ఆత్మతో నింపబడి దేవుని పనిని విరివిగా చేస్తున్న దైవ సేవకులు శ్యామేలయ్య గారికి వారి కుటుంబ సభ్యులకు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. వందనాలండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరు క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా ఉన్నారా? ఉన్నామండి అన్నవాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. ఎల్లవయ్య అన్నట్టుంది. కొంతసేపు దేవుని వాక్యాన్ని చెప్పి వెళ్ళిపోతానమ్మా. వాక్యాన్ని మాత్రం శ్రద్ధగా వింటే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సమయంలో మనందరికీ పరిచితమైనటువంటి లేఖన భాగంలోనికి వెళ్ళిపోదాం. మనందరికీ పరిచయమైనటువంటి లేఖన భాగం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదివి సహాయం చేయండి. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. నా ప్రియురాల ఫరో యొక్క రథశ్వములతో నిన్ను పోల్చెదను. పురుషుల్లో నుంచి ఎవరైనా చదువుతారా? చదవగలిగిన వారికి సమయం. నా ప్రియురాల ఫరో యొక్క రథశ్వములతో నిన్ను పోల్చెదను. లేఖన భాగంలోనికి వెళ్ళే ముందు ఈ గ్రంథం గురించి 2 మాటలు మనం నేర్చుకుంటే ఈ మాట ఎవరితో చెప్తున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. చదువుకున్నది పరమగీతముల పుస్తకం. బైబుల్ అనేది 66 పుస్తకాల మిళితం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అందులో పరమగీతముల పుస్తకం చాలా ప్రధానమైనటువంటి పుస్తకం అని గుర్తుపెట్టుకోవాలి. పరమగీతముల పుస్తకాన్ని ఈ 66 పుస్తకాల్లో లేకుండా చేద్దాం అని ఎంతోమంది ప్రయత్నించినా అది మనుషుల చేత లిఖించబడలేదు, దేవుని ద్వారా లిఖించబడిన పుస్తకం కాబట్టి దానిని తీసివేయడం ఎవరి వల్ల కాలేదు. పరమగీతము అంటే నేను అర్థం చేసుకోవాలి, అది లోక సంబంధమైన గీతం కాదు, పర సంబంధమైన గీతం అని. అలనాడు ఇశ్రాయేలు ప్రజలందరినీ సొలొమోను అనేటువంటి ఒక రాజు భూమికి మధ్య భాగంలో ఉన్న యూదా దేశాన్ని భరణం చేస్తున్న సందర్భం అది. ఇతనికి 3 పేర్లు ఉన్నాయి. యెదిద్య అని, సొలొమోను అని, ప్రసంగి అని. తుదకు సొలొమోను అనేటువంటి పేరు స్థిరపరచబడింది. సొలొమోను అనగా అర్థం ఏంటంటే సమాధానకర్త. ఏంటిది? ఇతడు సామాన్యమైన వాడు కాదు. బాల్యం నుంచే భక్తిని చేసినటువంటి గొప్ప యోధుడు. యవ్వన కాలంలో రాజ్య భారాన్ని భుజస్కంధాల మీద పెట్టుకొని రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఆ ప్రజల పరిస్థితులను గమనించాడు. ఇతని కంటే వయసులోను, జ్ఞానంలోను, బుద్ధిలోను బాగా ఎదిగిన వాళ్ళని చూసి, వామ్మో, వీళ్లకు నేను రాజుగా ఉండి వీళ్ళని ఏలడం అంటే సామాన్యమైన విషయం కాదు, నా వల్ల అవ్వదు అని నిరుత్సాహపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించాడు. దేవా, ఈ ప్రజలను నేను ఎలా ఏలాలి, నాకు సహాయం చేయవా. ఆ ప్రార్థన దేవుడు విని అతనికి దర్శించి అన్నాడు, నాన్న నీకేం కావాలరా, నీ ప్రార్థన వినబడింది అంటే అంటాడు, నాకేం వద్దు కానీ వీళ్లను ఏలడానికి జ్ఞానాన్ని అనుగ్రహించు అని దేవుణ్ణి అడిగితే
దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. ఎంతటి జ్ఞానం ఇచ్చాడయ్యా అంటే, ఇతడు 3000 సామెతలను చెప్పి 1005 కీర్తనలను లిఖించాడు. పండితులు ఈయన్ని ఏమని పిలిచేవాళ్ళయ్యా అంటే, సొలొమోను సామాన్యమైన వాడు కాడు, ఇతడు భూ జంతు జలచర సంబంధిత శాస్త్రవేత్త అని పిలిచారు. ఎందుకంటే అతడు లిఖించిన విధంగా వృక్షాల గురించి కానీ, జంతువుల గురించి కానీ, భూమిని గురించి కానీ ఇంకా ఏ భక్తుడు వివరంగా లిఖించడు. ఇతడు మిడతల గురించి చెప్పాడు, కుందేళ్ల గురించి చెప్పాడు, చీమల గురించి చెప్పాడు, అబ్బో బల్లి గురించి చెప్పాడు. ఇక చెప్పుకుంటూ పోతే ఇన్ని ఉంటాయి, కానీ ఇక సమయం లేదు మనకి. తొందరగా ముందుకు వెళితేనే వాక్యం అర్థమైంది. సో కాబట్టి ఇతనికి దేవుడు అంతటి గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అనుగ్రహించిన పిదప ఇతడు ఏం చేశాడంటే, యూదా దేశం ప్రపంచానికి మధ్య భాగంలో ఉంది కదా, దేశ ప్రజలు సుమారు 20 లక్షల మంది. 20 లక్షలు అంటే చాలా చిన్న దేశం. ఇప్పుడు ఈ దేశం మీదకు ప్రపంచ దేశాలన్నీ ఆధారపడాలి. ఈ దేశంలో వ్యాపారం జరగాలి. చిన్న దేశమైనా సరే ప్రపంచ దేశాలు ఈ దేశం మీద ఆధారపడాలి అనే దృక్పథంతో ఆనాడు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి 2 పంటలు ఉన్నాయి. ఆ పంటలను, ఆ మొక్కలను తన దేశానికి తెప్పించాడు. ఏంటండి ఆ పంటలు అనంటే, ఒకటి పూల తోట లేదా పూల పంట. ఏంటిది? పూల పంట. పూల పంటకు అప్పటిలో చాలా విలువ ఎక్కువ ఉండేది. 2 ద్రాక్ష పంట. ఏంటిది? ద్రాక్ష పంట, పూల పంట. వీటికి విలువ ఎక్కువ ఉండేది. ఎందుకండి వీటికి అంత విలువ అంటే, ఇప్పుడు పర్ఫ్యూమ్స్ తెలుసా మీకు? సెంట్లు. వాటికి అప్పటి కాలంలో ఎక్కువ డిమాండ్ ఉండేది, చాలా విలువ ఎక్కువ ఉండేది అన్నమాట. అవన్నీ కూడా పూలలో నుంచి వచ్చే రసాయనాల ద్వారా తయారు చేసేవి. 1. 2 ద్రాక్ష పంటకు విలువ ఎక్కువ ఉండేది. ఏ పంట? ఎందుకండి దానికి విలువ అంటే, కొన్ని జబ్బులకు ఆ ద్రాక్ష రసం ఉపయోగించేవాళ్ళు. అవి తాగితే ఆ జబ్బులు తొలగిపోతూ ఉండేవి. కాబట్టి ఈ మొక్కలను తన దేశానికి తెప్పించి నాటించి సైనికులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అబ్బాయ్, నా తోటను కాపు కాయడానికి నమ్మకమైనటువంటి ఒక కుటుంబం కావాలి. ఆ కుటుంబం యథార్థత కలిగినదై ఉండాలి, నమ్మకత్వాన్ని చూపించాలి, విధేయతను కనపరచాలి. అలాంటి కుటుంబం ఎక్కడుందో జల్లెడ బట్టి తీసుకురండి అని సైనికులకు ఆజ్ఞిస్తే, సైనికులు దేశమంతా జల్లెడ పడితే షోలమితి యొక్క కుటుంబం నమ్మకమైనదని చెప్పి రాజుగారి ముందు తీసుకొచ్చి పెట్టారు. రాజా, నువ్వు చెప్పిన విధంగానే తీసుకొచ్చాం, వీళ్ళకంటే నమ్మకమైన కుటుంబం లేదు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? ఏమీ లేదయ్యా, పేద కుటుంబం అయ్యా. అవునా? సరే, వాళ్ళను తోటలో కాపలాగా ఉంచండి అని చెప్పి రాజుగారు ఆజ్ఞ ఇయ్యగా, సైనికులు ఆ తోటల్లోనికి వీరిని తీసుకుని వెళ్ళి కాపలా బాధ్యతను అప్పజెప్పారు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. పంట పరిపక్వతలోనికి వచ్చిందని రాజుగారు తెలుసుకుని, అసలు వీళ్ళు ఎంత నమ్మకంగా పనిచేస్తున్నారో చూద్దాం అనే భావనతో తన రాజకిరీటాన్ని పక్కన పెట్టాడంట. తన రాజవస్త్రాలను కూడా పక్కన పెట్టి గొర్రెల కాపరి వేషాన్ని దాల్చి తలకు పాగా కట్టి మారు వేషంలో తోట దగ్గరికి వెళితే ఎండలో షోలమితి ఏం చేస్తా ఉందయ్యా అంటే, నీరు గడుతుంది, పని చేస్తుంది. దీన్ని గ్రహించాడు రాజు. ఆమెను పిలిచి, అమ్మా, నేను బాటసారిని, నాకేదైనా ఉంటే భోజనానికి పెడతావా అని అడగగా, అయ్యా, మా దగ్గర ఉన్నదే పెడతామని తను పేద స్థితిలో ఉన్న దానిలో పెట్టి. దీన్ని రాజు అడుగుతున్నాడు, అమ్మా, ఇవి మీవేనా
కాదండి. ఎవరై? మా రాజుగారివండి. మరి పంట పరిపక్వతలోనికి వచ్చింది కదా, ఇంకా కొయ్యలేదేంటి? ఏమోనయ్యా, మా రాజు వస్తాడు, అవన్నీ మాకు తెలియదు. ఎప్పుడైనా వచ్చాడా ఇన్ని సంవత్సరాల్లో? రాలేదయ్యా. సరే, నేను ఒక మాట చెప్తా, నువ్వేమి అనుకోనంటే చెప్పండి అయ్యా. చేస్తావా? మరి చేస్తానయ్యా, అది నాకు అనుకూలంగా ఉంటే. ఏమి లేదమ్మా, నీ స్థితిని నేను చూశా. ఏంటిది? నాకు సరైనటువంటి భోజనం కూడా పెట్టలేకపోయాం, వస్త్రాలు మంచివి లేవు, రాజు రాలేదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ పూలను, ఈ ద్రాక్ష పండ్లను ఎవ్వరికి కనబడకుండా అమ్ముకొని దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చెయ్యొచ్చుగా అని అనేసరికి ఈవిడ గారనిది, ఇప్పుడు అంటే అన్నావు కానీ నాయన, ఇంకెప్పుడు అనమాక. మమ్మల్ని మా రాజు నమ్మాడు, మేమెవరమో తెలియదు, మేము కడుబేద కుటుంబంలో ఉన్నాం, అసలు మేము ఎక్కడి నుంచి వచ్చాం, ఏం చేస్తాం అనేది కూడా తెలుసుకోకుండా మాకి బాధ్యతను అప్పచెప్పాడు. అప్పచెప్పినటువంటి వాడు సామాన్యమైన వాడు కాదు నాయన. ఆయనకు మేము ద్రోహాన్ని తలపట్టలేం, యథార్థంగానే ఉంటాం, నమ్మకంగానే ఉంటాం. నానా మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దు అనేసరికి రాజు ఆ మాటలకు సంబరపడి నవ్వేసరికి కొంచెం ఈయన గారి తలపాగా జారింది. షూలమితికి అర్థమైపోయింది. వచ్చినవాడు సాష్టాంగ నమస్కారం చేసేసి, రాజా. అప్పుడు షూలమితితో అంటాడు, మా నన్ను వివాహం చేసుకోవడానికి ఎంతో మంది అందగత్తెలు ఉన్నారు, నాతో పాటు రాజ్యాన్ని ఏలాలని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాణులు తొందరపడ్డారు. ఒకటి చెప్తాను, నేను ఎవ్వరినీ వివాహం ఆడలేదు, నిన్ను వివాహం ఆడాలనుకుంటున్నాను. నాయనా, నేను పేదదాన్ని కదా, నాకు పేద ధనిక అనేటువంటి భేదం లేదు. ప్రజల బాగోగులను తెలుసుకొని, వారి సుఖదుఖాలను తెలుసుకొని సరైన రీతిగా పరిపాలన చేసే రాణి నాకు కావాలి. ఆ లక్షణాలు నాకు నీలో కనబడ్డాయి కాబట్టి నేను నిన్ను వివాహం ఆడతాను. అయితే ఇప్పుడు కాదు, నేను మారువేషంలో వచ్చాను కదా, తిరిగి మళ్ళా నేను సామ్రాజ్యానికి వెళతాను, కిరీటాన్ని ధరిస్తాను, రాజవస్త్రాలను ధరిస్తాను, గుర్రపు రౌతులతో రథం మీదకెక్కి వచ్చి నిన్ను ప్రజలందరి ఎదుట వివాహం ఆడతాను. కాబట్టి అప్పటి వరకు నువ్వు ఏం చేయాలి అంటే నీ నమ్మకాన్ని కాపాడుకోవాలి, నీ యథార్థతను కాపాడుకోవాలి అని చెప్పి రాజుగారు ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా, అర్థం చేసుకో. సొలొమోను అనే పేరుకు అర్థం ఏమని చెప్పాను? షూలమితి అనే పేరుకు అర్థం సౌందర్యవంతురాలు. ఏంటిది? సౌందర్యవంతురాలు. ప్రియులరా, అక్షరార్థంగా ఇది సొలొమోనుకును షూలమితికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ అయినప్పటికీ ఆత్మీయంగా యేసు ప్రభు వారికి, ఆయన రక్తములో కడగబడినటువంటి సంఘానికి మధ్య జరుగుతున్న సంభాషణ అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా? సమాధానకర్త. ఈ భూ ప్రపంచంలో ఏ మానవుడు కూడా సమాధానానికి కర్త కాలేడు, కానీ బైబిల్లో ఒక్క ఆయనకి మాత్రం సమాధానకర్త అని పేరుంది. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ఆయన గొప్ప దేవుడై ఉండి నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో కొనియాడబడేటువంటి ఆ సర్వశక్తిమంతుడు, శూన్యములో వశించగలిగినటువంటి సమర్థుడు, నోటి వాక్కు ద్వారా ఈ పంచభూతములను 5 దినాలలో సృష్టించినటువంటి సృష్టికర్త మానవుణ్ణి తన స్వరూపంలో చెయ్యడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మానవుణ్ణి చెయ్యడం జరిగింది. చేసిన తదుపరి మానవుడికి కొన్ని బాధ్యతలను అప్పచెప్పాడు. నీవు వర్ధిల్లాలన్నా, నీ కుటుంబం దీవించబడాలన్నా, ఆరోగ్యాలతో ఉండాలన్నా మీరు నన్ను సేవించాలి, ఆరాధించాలి అని చెప్పి దేవుడు చెప్పగా
తొల్లిటి దినాల్లో మానవుడు లోబడ్డాడంట దేవుని. రాను రాను ఐశ్వర్యం పెరిగేసరికి, జ్ఞానం పెరిగేసరికి మానవునిలోనికి ఒక గర్వం వచ్చేసింది. దేవుడు లేడు, దయ్యం లేదు, నేనే దేవుణ్ణి అనే భావనతో, అహంకారాన్ని బట్టి దేవునికి విరోధమైన పాపాలు అంటే నరహత్య చేయడం, వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడం, త్రాగడం, అబ్బో ఇక లేనిపోని కార్యాలన్నీ మానవుడు చేస్తూ దేవునికి కోపాన్ని రేపాడు. దేవునికి కోపాన్ని రేపగా దేవుడు మానవులను ఇక ఈ భూమి మీద ఉంచకూడదు అనే భావనతో బాధపడుతూ ఉండగా ఆయనలో నుంచి ఒక వాక్కు బయలుదేరింది, తండ్రి వద్దు, నేనున్నాను. వారిని చెప్పమాక, నేను బలవుతా వారి కోసం. నీ స్వరూపాన్ని పోగొట్టుకున్నారు పాపాన్ని చేసి, మరలా తిరిగి నేను బలై వారికి నీ స్వరూపాన్ని ఇస్తాను నాన్న. ఆ వాక్కు కృపా సత్య సంపూర్ణుడిగా భూమి మీదకి వచ్చి యేసుగా నామధేయం చేయబడి 33.5 సంవత్సరాలు లోకములో తిరిగి స్వార్థను ప్రకటించి ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని చిందించి సంఘాన్ని స్థాపించిన సంఘంతో ఆయన ఏం చెప్పాడంటే, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నా మీ కొరకు నివాసాలు ఏర్పాటు చేయడానికి. ఎలాగైతే నేను వెళుతున్నానో అలాగే నేను రాబోతున్నా, వస్తాను. నేను వచ్చేంత వరకు నీ భక్తిని కాపాడుకోవాలి, నీ కృపావరాల్ని కాపాడుకోవాలి, నీ నమ్మకాన్ని కాపాడుకోవాలి, నీ యథార్థతను కాపాడుకోవాలి, నీ బుద్ధిని కాపాడుకోవాలి. లోకంలో శ్రమలు కలుగుతాయి, బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది, నింద కలుగుతుంది, అవమానం కలుగుతుంది. అయినా సరే ధైర్యంగా నిలబడి నా కొరకు ఎదురు చూస్తూ ఉండి నీ భక్తిని కాపాడుకో అని చెప్పి దేవుడు అలా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయి ఇప్పటికీ 2025 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇక ఏళ్లలో ఏమొచ్చేసిందంటే క్రైస్తవ సంఘంలో ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి బిడ్డల్లో ఒక బలహీనత వచ్చేసింది. ఏంటి ఆ బలహీనత? పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా ఉండట్లా, అంతా వ్యతిరేకతే జరుగుతుంది, కష్టమే మిగులుతుంది, వేదనే మిగులుతుంది, మనస్తాపనే మిగులుతుంది, కుటుంబంలో శాంతి ఉండడం లేదు, నెమ్మది ఉండడం లేదు, అవమానం కలుగుతుంది. అబ్బో ఇక ఎంత సంపాదించినా కూడా చిల్లు సంచిలో వేసినట్లు అయిపోతుంది కదా. వీరిలోనికి ఒక ఆలోచన వచ్చేసింది. ఏంటి ఆలోచన అంటే, మేము ఇంత భక్తి చేస్తున్నాం కదా, తూచా తప్పకుండా దేవునికి దశభాగాన్ని ఇస్తున్నాం కదా, యథార్థంగా ఉంటున్నాం కదా, ఉపవాసం ఉంటున్నాం కదా, కన్నీరు కారుస్తున్నాం కదా, మాకే ఎందుకు ఇలాంటి శ్రమలు, మేమే ఎందుకు నలిగిపోవాలి? మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నిన్నగాక మొన్న భక్తి చేసింది ఆమెమో ఆరోగ్యంగా ఆయుష్ పెరిగిపోతూ అన్ని సంపాదించేసుకుంటున్నారు, కానీ మా బతుకెందుకు మారడం లేదు అనేటువంటి ఆలోచనతోటి ఆత్మీయతలో సతికిలబడిపోయి మనోవేదనకు గురైపోయి కృపావరాల్ని పోగొట్టేసుకొని నిరీక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా, అబ్బో ఇక వీళ్ళు ఏమైపోతున్నారంటే లోకస్తులతో మిళితమైపోతున్నారు. దేవుడిక లేడు అనే భావంలోనికి వచ్చేసారు. ఇక భక్తి చేయాల్సిన అవసరం లేదు అనే భావంలోనికి వచ్చేసారు. దశమ భాగం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనే బోధలోనికి వచ్చేసారు. దేవుని ఆత్మ లేదు అనే భావంలోనికి వచ్చేసారు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు లేడు అనే భావంలోనికి వచ్చేసాడు. అసలు త్రిత్వమే లేదు అనే భావంలోనికి వచ్చేసారు. భక్తిలో చల్లారిపోయారు. షూలమితి సొలొమోను రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంటే, రోజులు గడిచిపోతున్నా, సంవత్సరాలు గడిచిపోతా ఉంటే తల్లిదండ్రులు బాధించడం ప్రారంభించాడు. మా ఆయన రాడు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువేమి ఉండదు కదా. వాళ్ళు మాట ఇచ్చి ఊరికే తప్పేస్తారమ్మాయి, మనలాంటి పేదవాళ్ళను పట్టించుకోరే, వేరే వాళ్ళను వివాహమాడు అని తొందరబెట్టారు. ఇరుగు పొరుగు వారు సూటిపోటి మాటలతో వేధించారు. అయినా సరే షూలమితికి తెలుసు, మాట ఇచ్చిన వాడు నమ్మకమైన వాడని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన విడువని దేవుడని తెలుసు. ఇప్పుడు పేద స్థితిని అనుభవిస్తున్నా, కరువును అనుభవిస్తున్నా,
బాధను అనుభవిస్తున్నా నా దేవుడు లేదా నా రాజు వస్తాడు, నన్ను ఉన్నతంగా నిలబెడతాడు అనేటువంటి నిరీక్షణ కోల్పోలేదు. ఒక సమయం వచ్చేసింది, గుర్రపు శబ్దాలు వినబడ్డాయి ఈవిడి గారికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గుర్రపు శబ్దాలు వినబడ్డాయి, సైనికుల శబ్దాలు వినబడ్డాయి. సిద్ధంగా ఉంది, వస్తున్నవాడు నా రాజే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాజు ఆర్భాటంగా వచ్చారు. ఆ ప్రాంత ప్రజలు కలవరపడిపోతున్నారు. ఎందుకు వచ్చాడు? వాళ్ళందరి ముందు షూలమితిని వివాహం ఆడడానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. షూలమితి తలను పైకి లేవనెత్తి తన రథాన్ని ఎక్కించుకొని ఇప్పుడు షూలమితితో మాట్లాడుతున్నాడు ఒక మాట ప్రజలందరి ఎదుట. ఏమనంటే 1వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు వాక్యంలోనికి వెళదామా? చదువమ్మా. నా ప్రియురాలా, ఫరో యొక్క రథశ్వములతో నిన్ను పోల్చెదను. ఎవరితో పోలుస్తున్నాడు? బంగారంతో కానీ, వజ్రంతో కానీ, వెండితో కానీ పోల్చట్లా. దేంతో పోలుస్తున్నాడు? కొన్నిసార్లు పురుషులు వారి భార్యల్ని పిలుస్తారు ముద్దుగా. ఎందుకో ఏదో మొత్తానికి కోపాన్ని తెప్పిస్తాడు. ఆ కోపంతో ఈవిడ గారు బాధపడి ఏదైనా ఈయన గారిని చేసేసిద్దేమోనని, నువ్వు నా బంగారమే, నువ్వు నా వజ్రమే, నువ్వు నాకు దొరకడం నా అదృష్టమే. బా, ఈయన గారు వీటితో పోల్చట్ల. వేటితో పోలుస్తున్నాడు? అసలు వాటికున్న గొప్పతనం ఏంటో అర్థం కాల నాకు. ఫరో రథానికి ఉన్న, అశ్వాలకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటండి? అసలు ఎందుకు అశ్వాలతో పోలుస్తున్నాడు అనేదే ఈ రాత్రి మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం. ఫరో యొక్క రథశ్వములు. అశ్వములు అంటే అద్దుగది, మీకు అర్థమైపోయింది. ఆనాడు ప్రపంచ దేశాలలో విలువ దేనికి ఎక్కువ ఉండేదంటే గుర్రాలకు ఉండేది, రథాలకు ఉండేది. ఏ దేశంలో అయితే ఎక్కువ గుర్రాలు, ఎక్కువ రథాలు ఉంటాయో ఆ దేశానికి పేరు ఎక్కువ ఉండేది. ఆ దేశం మీదకి ఇంకొక దేశం యుద్ధానికి వెళ్ళేది కాదు, భయపడేవాడు. సో అప్పట్లో ఏంటంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గుర్రాలకు చాలా విలువ ఎక్కువ ఉండేది. ఐగుప్తు దేశపు గుర్రానికే విలువ ఎక్కువైతే ఆ ఐగుప్తు దేశాన్ని భరణం చేస్తున్నటువంటి ఫరో చక్రవర్తి రథానికి ఉన్నటువంటి గుర్రాలకి ఇంకెంత విలువ ఉండిందో ఆలోచన చేయాలి. సో ఫరో యొక్క రథానికి దాదాపుగా 11 గుర్రాలు ఉండేవి. ఎన్ని? ఇక గుర్రం యొక్క వేగం ఎంతో మీకు తెలుసుగా, అది పరిగెడితే మనం దాన్ని పట్టుకోలేము. అట్లాంటిది ఇప్పుడు 11 గుర్రాలు కలిపి ఒక రథం ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం కాదు. 11 గుర్రాలు ఉండేవి. ఈ 11 గుర్రాలు కూడా రాజు చెప్పేటువంటి మాటనే వింటాయి, ఇంకెవరి మాట వినరు. మొట్టమొదటిగా ఫరో యొక్క రథానికి ఉన్నటువంటి అశ్వాలకున్న లక్షణం నమ్మకమైనవి. ఎలాంటివి? నమ్మకమైనవి. ఎంత నమ్మకమైనవయ్యా అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, మామూలు నమ్మకమైనటువంటివి కావవి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిన తర్వాత మార్గం, ఆ పాయల్లో ఏర్పడినటువంటి మార్గంలో నుంచి వాడు ప్రయాణం చేసి అవతలకు వెళ్ళిపోయారు. అవునా? వెళ్ళిపోయిన తర్వాత మరలా వారిని పట్టుకోవాలి అని చెప్పి ఆ దారిలో నుంచే రథాలను వెళ్ళేటట్లు చేసి వాళ్ళని పట్టుకోవాలి ఎలాగైనా సరే అని. ఇప్పుడు అవతల వైపు నుంచి ఆ దారిని నీరు వరవడిగా మూసేస్తూ ఉన్న ఈ గుర్రాలు, అరే దారి మూసుకొని పోతుంది, మా ప్రాణాలు పోతాయి కదా, వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన లేకుండా మా మీద ఉన్నటువంటి అధికారి ఏ దిక్సూచినైతే చూపించాడో ఆ దిక్సూచి వైపే మేము ప్రయాణం చేస్తామని చెప్పి వారి ప్రాణాలు కోల్పోతామని తెలిసినా సరే వెనకంజ వెయ్యకుండా
సముద్రంలో పరిగెత్తాయి అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత నమ్మకమైనవి, ప్రాణాలను సహితం లెక్క చేయనివి చేస్తే భక్తి అలా చెయ్యాలంతే. ఎవరో ఏదో అన్నారని మందిరం ఆగి అవడం కాదు, అయ్యగారి మీద అలిగి మందిరానికి రాకుండా ఉండడం కాదు, పాటకు సమయం ఇవ్వలేదని పారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆరాధనకు సమయం లేదని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు పనికిరారు క్రైస్తవ్యం. ఎలాంటి వాళ్ళు తెలుసా కావాల్సింది? ఈ భక్తి జీవితాన్ని చేసేటువంటి వాళ్ళల్లో ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి? నమ్మకమైనటువంటి వాళ్ళు కావాలి. దేవుడు పరిస్థితులు అతలాకుతలమైనా సరే నమ్మకాన్ని కనుపరచు దేవుడు. ఆ పరిస్థితుల్లోనే నిన్ను నిలబెట్టి హెచ్చిస్తాడు అన్న సంగతిని మర్చిపోమాక. బైబిల్ గ్రంథంలో 3 యవ్వన బిడ్డలు షడ్రకు మేషకు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. రాజు చెప్పాడు, ప్రతిమకు ఎవడు మొక్కడో వాడిని అగ్నిగుండంలో పడేండ్రు అని చెప్పాడు. వీళ్ళు మొక్కట్లా, అగ్నిగుండం దగ్గర కూర్చున్నాడు రాజు. రాజుకు విషయం చెప్పారు, రాజా ఫలానా 3 ఏం చేయట్లేదు, తీసుకొచ్చి నిలబెట్టారు రాజు దగ్గర. రాజు మాట్లాడుతున్నాడు, అగ్నిగుండం వాళ్ళ కళ్ళ ఎదురు కనబడుతుంది. ఏంటిది? వాళ్ళ కళ్ళ ఎదురే ఉంది. సో రాజు అడుగుతున్నారు, ఏ అబ్బాయి, నేను మీ 3 గురించి ఒక విషయం విన్నాను, అది నిజమేనా అని అన్నాడు. అవునండి. చూడండి ధైర్యం. అవునండి, మేము అలా అనలేదయ్యా. అలా అవునండి. అవునా, మరేంటి, మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, అవకాశం ఉందా? సారీ అండి. కళ్ళ ముందే 7 అంతల అగ్నిని పెంచమని చెప్పాడు. కళ్ళ ముందే జరుగుతుంది ఇది. వీళ్ళు ఆ సమయంలో అనే మాట ఏంటో నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకసారి చదవండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి 3వ అధ్యాయం. ఇక్కడ చూడ, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి, చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రక్షించుటకు ఆయన ఏంటంట? సమర్థుడు. ఈ రాత్రి నా దేవుడు నిన్ను రక్షించుటకు సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిన్ను స్థిరపరచుటకు ఆయన సమర్థుడు, నిన్ను దీవించుటకు ఆయన సమర్థుడు, నిన్ను హెచ్చించుటకు ఆయన సమర్థుడు, నీవు అనుభవిస్తున్నటువంటి కీడు నుంచి విడుదలను అనుగ్రహించడానికి ఆయన సమర్థుడు, నీ పాపపు సంకెళ్లను తెంచడానికి ఆయన సమర్థుడు, నీ క్షోభ నుంచి విడుదలను అనుగ్రహించడానికి, నీ రోగం నుంచి నీకు విడుదలను ఇచ్చి నిన్ను స్వస్థపరచడానికి నా దేవుడు సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సమర్థుడు అని చెప్తూ వారు మాట్లాడే మాట ఇంకో చదవండి మా కింద. రక్షించును ఒకవేళ, హలో, ఆయన రక్షింపకపోయినను, రాజా చాలు, రక్షింపక పోయినను. వీళ్ళదేం భక్తో నాకు అర్థం కాలేదు. ఏం భక్తి అండి ఇది? రక్షింపకపోయినను. భక్తి ఇలా చేయాలి. మమ్మల్ని హెచ్చించకపోయినను, దీవించకపోయినను. అర్థమైందా? ఒకవేళ అంటాడు. దేవుని చేతిలో అలాంటివి ఉండవు. ఏవి? దీవించకపోవడం, హెచ్చించకపోవడం అనేటువంటివి ఉండవు. ఒకవేళ లేకపోయినను నువ్వు చేస్తావు భక్తి, లేకపోతే మాకెందుకండి భక్తి అనవా? ఈరోజు పలానా చోట మీటింగ్ జరుగుతుంది, మనిషికి 300 ఇస్తారు రండి అనగానే ఎంతమంది ఉంటారు అక్కడ? చెప్పరండి మీరు. మనిషికి 300 ఇస్తారంటే ఎంతమంది ఉంటారు? గ్రౌండ్ ఖాళీ ఉండిద్దా? ఆ చెప్పే ఆయన ఇవ్వకపోయినా మీరు రావాలి అంటే
ఉంటారా? ఇలా భక్తి చూడండి, కళ్ళ ముందు పరిస్థితి అతలాకుతలంగా ఉంది. బహుశా ఒకవేళ వివాహమై ఉండొచ్చేమో వీళ్ళకు. పిల్లల పరిస్థితి ఏంటి, భార్య పరిస్థితి ఏంటి ఆలోచిస్తున్నారా? వాళ్ళకి తెలుసు, మేము ఆరాధించే దేవుడు మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన అనాథలుగా విడిచిపెట్టాడు. రాజు తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తే అగ్ని మండుతుంది. దాని ద్వారా కలిగేటువంటి వేడి వీళ్ళకి తగలడం లేదు. దాని ద్వారా జరిగేటువంటి ప్రమాదంలో వీరు నాశనం అయిపోవడం లేదు. కాలేరా? బయటకు వచ్చాక చెక్ చేపిస్తున్నాడు రాజు. మామూలుగానే ఉన్నారు. క్రైస్తవ్యం అంటే దీవెన కాదు, గుర్తుపెట్టి. చాలామంది రండి 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 దీవించేస్తాడు, రండి 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 ఆశీర్వదించేస్తాడు, పిల్లలు లేరా, వాళ్ళు లేరా, వీళ్ళు లేరా, రండి అయితే మా మందిరానికి రండి అనగానే పొలో అని పిలికెత్తుకుంటూ పోతున్నారు. పిచ్చ యాడ్లకు ఆకర్షింపబడుతున్నారు. క్రీస్తు యేసునందు సద్భక్తిని చేయను ఉద్దేశించి వారందరూ అద్దుగది ఏం చేస్తా, ఏం పొందుతారంట? అద్దుగది. దేవుడు నిన్ను శ్రమలో నిలబెడతాడు, బాధలో నిలబెడతాడు. కానీ ఆ బాధ ద్వారా కలిగే నొప్పుండిది చూసావు, ఆ శ్రమ ద్వారా కలిగే వ్యాధులు ఉంటుంది చూసావు, దాని నొప్పి నీకు కలగనివ్వకుండా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉంచుతాడు, నిలబెడతాడు. కానీ దాని ద్వారా నువ్వు నశించిపోకుండా వజ్రంలాగా నిలబెడతాడు. ప్రైజ్ ద లార్డ్. భక్తుడు అంటాడు కదా, యోబు భక్తుడు, నేను శోధించబడిన మీద అంటే శోధించబడిన తర్వాతే నేను వజ్రం, అప్పటి వరకు నేను కాను. నీ జీవితంలో వజ్రంగా నువ్వు ఎప్పుడు వెలుగుతావంటే శోధనలకు తట్టుకొని నిలబడిన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని సంఘమా, నమ్మకాన్ని చూపించు, నమ్మకంగా బ్రతుకు. ఈరోజు 1 కేజీ బియ్యమే ఉన్నాయి నీ దగ్గర తినడానికి. రేపటి దినాన ఫుడ్ లేదు. నీ అకౌంట్ బ్యాలెన్స్ 50 రూపాయలే ఉంది ఈరోజు, రేపటికి ఇక లేదు. ఇవే ఉన్నాయి కదా అని దేవునికి విరోధమైన కార్యాలు చేసి సంపాదించేద్దాం, వెళదాం, తప్పదు కదా, పరిస్థితులను బట్టి చెయ్యాల్సిందే, పోవాల్సిందే అని చెప్పి నువ్వు వెళ్ళావనుకో, నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటావు. బైబిల్లో అప్పులు చేసేసాడు ఒక ఆయన, 2 పిల్లలు, దేశంలో కరువు, కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది. బహుశా ఇక ఆ రోజు అవి తినేస్తే ఇక ఉండవు, అంటే చనిపోవడానికి కూడా సిద్ధపడిపోయారు. దైవజనుడు పంపించబడ్డాడు వాళ్ళ దగ్గర. మీ దగ్గర ఉన్నది ఇవ్వండి అంటాడు. అనగానే మనం ఏమంటాం? హలో, వినపడుతుందా మీకు నా మాటలు? నీకు నీ 2 పిల్లలకే ఉంది, ఇంకొకళ్ళు వచ్చి నీ దగ్గర కలిగిందంతా నాకు ఇవ్వు అంటే నువ్వు ఇస్తావా? ఆమె లేవు అని చెప్పకుండా చెప్తుంది, ఆయన లేదు అని చెప్పకుండా తన పరిస్థితిని చెప్తుంది. అయ్యా, కొంచెం పిండి నూనె, 3 తిందామనుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత కూడా ఇంకెవరైనా అడుగుతారా? ఈయన గారు అడుగుతారు, సరే అదే కావాలి, ఇచ్చేసిందమ్మా. ఆ సమర్పణను దేవుడు చూశాడు. పిండి తీసే కొలది వస్తుంది, నూనె తోడే కొలది ఆ ప్రాంతంలో గిన్నెలు సరిపోలా. చరిత్ర చెప్తుంది, ఆవిడ సమర్పణ ద్వారా
ఆ దేశం మొత్తం కూడా ఆ కరువు పోయేంత వరకు వీళ్ళ ద్వారా పోషించబడిందంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న కొంచెం ఏదైతే ఉందో దాన్ని దేవుని ఎదుట పెట్టు. చదువుతున్నా, నమ్మకంగా బ్రతుకుతూ నమ్మకమైన క్రైస్తవ్యాన్ని జీవిస్తూ దేవుని ఎదుట పెడితే దానిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీ స్థితి మొదట తుదకు 5,000 మంది వచ్చారు. అందరికీ ఆకలి వేస్తుంటే మీ దగ్గర ఏమున్నాయో తీసుకురమ్మని చెప్పాడు ప్రభు. చిన్నపిల్లవాడు ఏం తెచ్చాడు? ఏంటో 5 రొట్టెలు. శిష్యులకు అర్థం కాల. ఇంకా ఖర్చు పట్టిందా ఆయన అంటాడు, వడ్డించండి అంటాడు ఆయన. 5 రొట్టెలు 2 చిన్న చేపలు చూస్తే 5,000 మంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వాళ్ళకి అర్థం వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వడ్డించండి మీరు. ఆయన మాట మీద నమ్మకం నుంచి వడ్డిస్తే 5,000 మంది తిని తృప్తి పొందగా, అది నా దేవుడు తన బిడ్డల కోసం ఏదైనా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవసరమైతే దేశాన్ని కదిలిస్తాడు, సామ్రాజ్యాన్ని కూలుస్తాడు. తన బిడ్డల కోసం ఉన్నది లేనట్టుగా చేయగల సమర్థుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. కేవలం తన బిడ్డల కోసం తన బిడ్డల కోసం ఆకాశాన్ని చీల్చి దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని ఇవ్వలేదా? అరణ్యంలో నీటి ఓటే పుట్టని ప్రాంతంలో ఒక స్త్రీ కన్నీరును చూసి ఆయన కరిగిపోయి నీటి ఓటను పుట్టించలేదా? అప్పుడున్న దేవుణ్ణేగా నువ్వు ఇప్పుడు ఆరాధిస్తుంది. అవునా? అప్పుడు ప్రార్థన చేసిన ఆయనేగా ఇప్పుడు ప్రార్థన చేస్తుంది. బైబిల్లో చదువుతున్నావు కదా, మరి ఎందుకు దేవుని సన్నిధిలో కూర్చొని పోరాడవు? ఆయన దగ్గర ఎందుకు దేవుణ్ణి అడగవు? ఇప్పుడు పరిస్థితులను బట్టే చూసి ఎందుకు కృంగిపోతావు? ఇప్పుడున్న స్థితిని బట్టే ఎందుకు బలహీనపడిపోతావు? ఇప్పుడున్న పరిస్థితిని బట్టే ఎందుకు వెనుకంజ వేస్తున్నావు? వెనుకంజ వేయమా. కేవలం కట్టెలను బలి అర్పించడానికి తన కుమారుణ్ణి తీసుకువెళ్ళినటువంటి అబ్రహాముకు అనుగ్రహించిన దేవుడు నీకు అనుగ్రహించడా? యెహోవా ఈరే అని చెప్పి ప్రతిరోజు ఏదైతే నీ పని ప్రారంభిస్తావో, లేకపోయినా ప్రారంభించు, ఖచ్చితంగా ఆయన అద్భుతం చేస్తాడు. అద్భుతం చేస్తాడు. నువ్వు చేయవలసిన పనేంటో తెలుసా? నమ్మకంగా. ప్రైజ్ ద లార్డ్. ప్రాణం పోతున్నా సరే నమ్మకాన్ని కనుపరచు. ఆయనకి నిశ్చయముగా నిన్ను నిలబెడతాడు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఒక మాట చదువుతున్న. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఎన్ని దినాలు? 10 దినములు శ్రమ కలుగును. ఏంటంట? హలో, ఎప్పటి వరకు? మరణము వరకు నమ్మకంగా ఉండు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ భక్తంతా దేనికి మనం చేసేదయ్యా అంటే జీవ కిరీటాన్ని పొందుకోవడానికేగా. సో ఈ జీవ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలి అని అంటే శ్రమను అనుభవించి తీరాల్సిందే. ఈ శ్రమలో నువ్వు నమ్మకాన్ని కనపరిస్తే ఆయన నీకు జీవ కిరీటాన్ని నిశ్చయంగా ఇస్తాడు. సో కాబట్టి ప్రియ దేవుని సంఘమా, ఊరికే సొలొమోను ఫరో యొక్క రథాశ్వాలతో పోల్చలేదు ఈవిడి గారిని. ఆ అశ్వాల్లో ఉన్నటువంటి లక్షణం మొట్టమొదటిది ఏంటిది? నమ్మకం. రెండవ లక్షణం ఏంటంటే ఐక్యత కలిగిందని. ఏంటిది? ఐక్యత కలిగినవి. ఎన్ని గుర్రాలు అనుకున్నాం ఫరో రథాశ్వానికి? 11. వీటిలో ఐక్యత లేకుండా ఒక గుర్రమేమో నేను ముందుకు వెళ్తానని, ఇంకో గుర్రమేమో నేను వెళ్ళనని, ఇంకో గుర్రం పక్కకి వెళ్తానని చెప్పి అలా ఉన్నాయి అనుకో, రథం కదిలిద్దా? అన్నీ కలిసి అడుగు ముందుకు సరి సమానంగా వేస్తేనే రథం అనేది. ఐక్యత ఉండాలి. కుటుంబంలో ఐక్యత ఉండాలి,
సంఘంలో ఐక్యత ఉండాలి. సంఘంలో ఐక్యత దేవుని శక్తిని భూమి మీదకి దించుతుంది అన్న సంగతిని నువ్వు మర్చిపోమాక. 120 మంది శిష్యులు కలిపి ఐక్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థించారు. దేవా, నువ్వు చెప్పావు కదా, ఏమని, నీ ఆత్మను పంపిస్తానన్నావు, మాకు చేయాల్సిందే, పంపించాల్సిందే అని ప్రార్థిస్తే దేవుడు వారి ప్రార్థనను ఆలకించి ఆయన ఆత్మను భూమి మీద. ఐక్యపు ప్రార్థన చాలా అవసరం ప్రియా దేవుని సంఘం. ఐక్యంగా ప్రార్థన చేసినటువంటి వారి యొక్క జీవితాన్ని చూస్తే ఎవ్వరూ చేయలేని కార్యాలు వాళ్ళు చేసి చూపించారు. ఉదాహరణకి పౌలు, శీలలు ఐక్యంగా మధ్యరాత్రి వేళ ఏం చేశారు? వాళ్ళ ప్రార్థనను దేవుడు ఆలకించి సంకెళ్లను తెంపి ఏంటో చెరసాల పునాదులను కదిల్చి వేశాడంతే. సంఘంలో ఐక్య ప్రార్థన చాలా అవసరం. ఈనాడు సంఘంలో ఒకళ్ళంటే ఒకరు కట్టడం లేదు, ఒకళ్ళంటే ఒకరు. ఈనాడు సంఘంలో ఏమొచ్చేసినాయి అంటే కుల విభేదాలు వచ్చేసి, పేద ధనిక అనేటువంటి విభేదాలు వచ్చేసి ఐక్యత ఉండడం లేదు. ఉపవాస ప్రార్థన అంటే ఒక ఐక్యంగా రాదు. 9ంటికి ప్రార్థన అంటే ఎన్నింటికి ఉంటాం? ఖచ్చితంగా 11:30 కల్లా ఉంటాం అనమాట. 11-12ంటికి అయిపోయేదిగా, అందుకని 11:30కి ఉంటాం. ఎందుకు? బిజీ. అస్సలు ఖాళీ ఉండం కదా మనం. ఎందుకు ఉండం అయ్యా అంటే లోకంలో ఉన్న వ్యవహారాలన్నీ మనకే కావాలి. మార్పు చెప్పింది దేవుని ఆత్మను పొంది భక్తి చేసే తొల్లిటి దినాలేమో అయ్యగారి కంటే ముందు నువ్వే ఉంటావా మందిరంలో? పాట ఎత్తుకోక ముందే నువ్వే డ్రమ్ కొడతావా? నువ్వు ఆత్మను పొందేసేసి అన్ని భాషలు మాట్లాడేసేసి స్వార్థను ప్రకటించేసేసి మందిరానికి పొలోమని చెప్పి జనాలను వేసేసుకొస్తావా? మరి అప్పుడున్న భక్తి ఏమైపోయింది? అప్పుడున్న ఆత్మ ఏమైపోయింది? అప్పుడున్న అభిషేకం ఏమైపోయింది? అప్పుడున్న మార్పు ఏమైపోయింది? అప్పుడున్న విధేయత ఏమైపోయింది? అప్పుడున్న ప్రార్థనా జీవితం ఏమైపోయింది అయ్యా అంటే, అయ్యగారు ఏం చెప్పమంటావయ్యా, పరిస్థితి బాగోలేదయ్యా, ఇంట్లో పిల్లల మాట వినడం లేదయ్యా, భర్త మార్పు చెందలేదు కదయ్యా, నన్ను మందిరానికి వెళ్ళడం లేదా? ఒకప్పుడు మరి దాక్కుని వచ్చావుగా, మరి ఇప్పుడు బైబిల్ పట్టుకొని రావడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఎందులో వచ్చేసింది బైబిల్? ఫోన్లో వచ్చేసింది. జాగ్రత్త, నువ్వు ఏం చేస్తావో దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. నీ హృదయాన్ని బట్టే నీ దీవెన ఉందన్న సంగతి మర్చిపోమాక. నీ హృదయం కుళ్ళుతో కక్షతో నింపబడి ఉందనుకో, నీ దీవెన కూడా తప్పవేంటి, అట్టాగే ఉంది. నువ్వు పిసినారి గొట్టు అనుకో. ఏంటి, దేవుని పనికి చెయ్యి రాదు. దేవుని పని విషయంలో అంట కుడి చేతికి నరం ఉండకూడదు. అంటే నరం లేకపోతే చెయ్యి ఎక్కడ ఉండిద్ది? ఇకంతే, ఎట్లాగే ఉంటుంది. దీనికి నరం ఉంటానే ఉంది, మిగతా వాటికి మాత్రం ఉండదు. దేనికి? మమ్మీ ఐఫోన్ కొనుక్కోవాలి మమ్మీ, వెళ్ళరా, మనం ఎందులో తక్కువగా. మమ్మీ ఇప్పుడే ఒకరిని గుద్దేశాను మమ్మీ, డాడీ యాక్సిడెంట్ చేసి. పర్లేదులేరా, నేను చూసుకుంటా, ఎంత అయితే అంత అయింది, మనం ఎందులో తగ్గకూడదురా. ఎట్లాంటివి నేర్కెళ్తున్నారు పిల్లలు. చాలు, హెచ్చులు చేసింది చాలు. లేక పుట్టాడుగా, ఇక వాడు అడిగింది ఇచ్చేయడమే. భక్తిలో పెంచడం నేర్చుకోండి పిల్లలు. ఐక్యత ఉండాలి. ఈనాడు కుటుంబాల్లో ఐక్యత ఉండడం. అన్న కారు కొన్నాడని ఇక రెండో భార్య ఏం చేసింది? అన్న భార్య ఏం చెప్పరండి మీరు, అట చూస్తున్నారు. నువ్వు ఇదిగో ఇట్లాంటివి చెప్పావు అనుకో, నువ్వు బయటికి రాని సంగతి చూస్తావు అన్నట్టున్నారు. ఆయన కారు కొన్నాడు, నువ్వు కనీసం ఏమి లేదు, బుల్లెట్ అయినా కొనాల్సిందే. ఇక మూడో ఆవిడ స్టార్ట్ చేస్తుంది. సిగ్గుందని మీ అన్నేమో కారు, రెండోవిడేమో బుల్లెట్, నువ్వేమో సైకిలా. ఇక వాళ్ళిద్దరిని బీట్ చేయడం కోసం అయినా సరే పోయికి చెప్పుకుంటూ పోతే ఇన్ని ఉంటాయి. గొప్పలకు పోయి ఏంటో అది అంతే.
వాళ్ళది 45 ఇంచులు అయితే మనదే 55. 2 నెలలు ఈఎంఐ బాగానే ఉంటుంది. తెచ్చుకున్నప్పుడేమో అందరికి చూపిస్తావు, రావే వాళ్ళు అనుకోవాలన్నమాట. మళ్ళీ వాళ్ళకే ఫోన్ చేసి అడుగుతావు, చూసావు ఈఎంఐ డబ్బులు కట్టాలే, అప్పుడు అనుకుంటావే మనల్ని పిలిచింది ఇప్పుడు మనల్ని అడుగుతుంది, దీనికి అలాగే కావాలి. అంత అవసరం లేదండి. మనకి ఉన్నదాల్లో సంతృప్తిగా జీవిస్తూ ఐక్యత కలిగి బ్రతకండి. ఐక్యపు ప్రార్థనకు, ఐక్యత కలిగినటువంటి కుటుంబాలకు తిరుగుండదు. అర్థమైందా? ఈ ఐక్యం సామాన్యంగా రాదు. ఒకవేళ ఐక్యత ఇవ్వాలి అంటే కేవలం దేవుని ఆత్మకు మాత్రమే సాధ్యం. ఎఫెసీలు చదవవసరం లేదు, కానీ ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఆత్మ కలిగించు అద్దుగది. మీరు మామూలు కాదండి. పోయిన ఆదివారం అయ్యగారు ఏ వాక్యం చెప్పారు చెప్పండి? అద్దుగది అంటే 2-3 దీపాలు వెలుగుతున్నాయి, మిగతా దీపాలు యేసు రక్తమే. వినాలి శ్రద్ధగా. ఏముండాలంట? ఐక్యత. దేవుని ఆత్మ మాత్రమే ఆ ఐక్యతను ఇస్తుంది. సో కాబట్టి క్రైస్తవ సంఘం అనుదినం ప్రార్థిస్తూ దేవుని ఆత్మ సంఘంలో ఉండాలి అని కోరుకుంటే, దేవుని ఆత్మ నీ గృహంలో ఉండాలి, నీ కుటుంబాల్లో ఉండాలి, నీ బిడ్డల మీద ఉండాలి అని చెప్పి ప్రార్థించు, కోరుకో. అప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే ఐక్యతను కలిగింపజేస్తుంది. జాగ్రత్త. ఐక్యత లేని కుటుంబాలు ఎన్నో పాడైపోయినాయి. ఐక్యత లేని జీవితాలు ఎన్నో పాడైపోయినాయి. ఎందుకు? మనం చదువుకుంటున్నటువంటి సమయంలో ఒక కథ ఉండేది. 10 ఆవులు మేయడానికి అడవికి ఉండేది. వాటిని చూస్తూ ఉందంట ఒక సింహం. ఒక్కసారిగా వాటిని చంపాలని చెప్పి వాటి మీదకి వచ్చినప్పుడు ఈ 10 ఏం చేసి ఐక్యతతో దాన్ని ఎదిరించి వీటి గొడవ ప్రారంభం. విడిపోయి మేస్తాం. సింహం ఇది చూసి ఒక్కొక్క దాన్ని చంపుతూ ఉంటే పక్కన ఉన్నటువంటిది, అది పలానా టైంలో నన్ను ఇట్లా అందుగా దానికి అట్టాగే కావాలి, అట్లా అనుకుని అన్నిటినీ చంపబడేసి. నీ అన్న పరిస్థితి బాగోలేదనుకో, నీ తమ్ముడు పరిస్థితి బాగోలేదనుకో, ఒకప్పుడు వాళ్ళు నీ మీద ఎదురు తిరిగిన వాళ్ళే, వాళ్ళు నీకు ద్రోహం చేసిన వాళ్ళే, వాళ్ళు నిన్ను బాధ పెట్టిన వాళ్ళే, వారు నిన్ను నిందించిన వారే, వారు నిన్ను అవమానపరిచిన వారే, వారు నిన్ను హేళన చేసిన వాళ్ళే, వారు నిన్ను గేలి చేసిన వాళ్ళే, వారు నిన్ను బజారుకు ఈడ్చినటువంటి వాళ్ళే. అయినా సరే వారి గురించి ప్రార్థించడం మాత్రం ఆపమా. అయినా సరే వారి కోసం దేవుని సన్నిధిలో అంగలార్చడం ఆపమా. దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నీ ప్రార్థన ద్వారా వాళ్ళని నిలబెడతాడు. నీ ప్రార్థన ద్వారా వారిని ఈ భూమి మీద ఉండేటట్టు చేస్తాడు. గుర్తుపెట్టు ప్రియ దేవుని సంఘమా, ఐక్యత చాలా అవసరం. ఇంకా 3వ విషయాన్ని మనం ధ్యానించుకుందాం. 3వదిగా ఈ రథశ్వాలకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అవి ధైర్యం కలిగిన వాళ్ళు. ఇలాంటివి మొట్టమొదటి లక్షణం ఏంటిది? 2వ లక్షణం. 3వదిగా చదవండి. యోబు గ్రంథం 39వ అధ్యాయం 19వ వచనం నుంచి 24వ వచనం వరకు నిదానంగా చదవండి. గుర్రములకు నీవు బలమునిచ్చితివా, జూలు వెంట్రుకలకు దాని మెడను కప్పితివా, మిడత వలె అది గంతులు వేయునట్లు చేయుదువా. అద్దుగది ఇక్కడి నుంచి నువ్వు అర్థం చేసుకోవాలి. దాని నాసిక రంధ్రపు ధ్వని భీకరము, మైదానములో అది కాలు దువ్వి దేనిని బట్టి, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేనిని బట్టి? తన బలమును బట్టి మాత్రమే, రాజకీయ బలాన్ని బట్టి కాదు. మైదానంలో అది దిగినప్పుడు తన బలాన్ని బట్టే అది సంతోషపడి, డబ్బు బలాన్ని బట్టి కాదు, స్నేహ బలాన్ని బట్టి కాదు,
బంధు బలాన్ని బట్టి కాదు, రక్త సంబంధుల బలాన్ని బట్టి కాదు, పొలిటికల్ బలాన్ని బట్టి కాదు. ఏ బలాన్ని బట్టి? కేవలం తన బలాన్ని బట్టే అది సంతోషిస్తుంది. క్రైస్తవుడు కూడా తన బలాన్ని బట్టే సంతోషించాడు. క్రైస్తవుని బలం ఎవరు? అద్దుగది. ఆయనను బట్టి సంతోషిస్తే బలవంతులను నీ కాళ్ళ దగ్గరికి తెస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హిజ్కియా జీవితంలో అష్షూరు రాజు అద్దుగది చదవస్తుంది. అష్షూరు రాజు మొత్తం చుట్టుముట్టేశాడు. ఇతని పని ఏంటయ్యా అంటే రాజ్యాలను జయించడం, తనకిష్టం వచ్చిన పన్నులు విధించడం, డబ్బులు వసూలు చేయడం. హిజ్కియా అన్నాడు అష్షూరు రాజుతో, రాజా నువ్వు అడిగింది ఇచ్చేస్తాలే, మనం సామరస్యంగా వెళ్ళిపోదాం అని అన్నాడు. అష్షూరుకి అది నచ్చల. తన బలాన్ని చూపించుకోవాలని విర్రవిగాడు. సరే అబ్బాయి మంచిగా చెప్పా కదా, సరే నీ బలం ఏంటో నువ్వు చూపించు అని ఈయన గారు దేవుని సన్నిధిలో మోకాళ్ళు ప్రార్థించడం ప్రారంభించాడు. ఏ రాజు అయితే తన బలాన్ని బట్టి విర్రవీగాడో తల దించుకొని వెళ్ళిపోయాడు. అంతే మేపాడు, తల దించుకొని వెళ్ళిపోయాడు. మన బలం మన దేవుడు, మన రాజు ఆయనే. ఆయనను బట్టి ఎవరైతే సంతోషిస్తూ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తారో కరువు అంటే ఏంటో వాళ్ళను ఆయన చూడనివ్వడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తరతరాలు నీ కుటుంబాన్ని దీవిస్తూ భిక్షమెత్తుకునేటట్టు ఆయన ఖచ్చితంగా చేయవచ్చు. కాబట్టి ఆయనను బట్టి నువ్వు సంతోషించనా, తన బలాన్ని బట్టి సంతోషించును. చదువు. వినండి. ఎవరిని? ఆయుధదారులను చూసి పిరికి పందల్లాగా వెనక్కి తిరిగి వెళ్ళేది కాదు ఈ గుర్రం. ఈ అశ్వాలు వాళ్ళను చూసి పారిపోయేవి కావు, వెనక్కి తిరిగేవి కాదు. ఆయుధదారులను చూసి అబ్బో సామాన్యమైన ధైర్యం కాదు. ఆయుధదారులంటే ఆయుధాలను పట్టుకొని యుద్ధానికి సిద్ధమై నిలబడే వాళ్ళను చూసి అటు ఇటు వెళ్లకుండా ఒకే చోట నిలబడిపోయి పారిపోయి వెనకంజ వేసేవి కాదు. వాళ్ళని చూడగానే ఎదుర్కోవడానికి వెళ్ళదు. శత్రువు నీ కుటుంబాన్ని పాడు చేయడానికి ఆయుధాలు పట్టుకొని ఉంటాయి. బయట వాళ్ళ నుంచి తొందరలు తెచ్చాడనుకో, వాటిని నువ్వు ఈజీగా జయించగలుగుతావు. అదే వాడు ఏం చేస్తాడో తెలుసా? ఆయుధాలను నీ కుటుంబం వాళ్ళల్లో నుంచే లేపుతాడు. నీ పిల్లల నుంచే, నీ భర్త నుంచే, నీ భార్య నుంచి. ఇక ఆ బాధ నువ్వు ఎవరికి చెప్పుకోగలుగుతావు చెప్పు? కుమిలిపోతావు అంతే. మనోవేదనకు గురైపోతావు అంటే మంచానికి ఎక్కేసి ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. అలా ఆయుధాలు శత్రువు విసిరినప్పుడు పిరికి పందవలే పారిపోయి చనిపోవడం కాదు, జీవితం వద్దు అని ప్రాణాన్ని పోగొట్టుకోవడం కాదు. అర్థమైందా? వాళ్ళను ఎదుర్కోవడానికి ముందడుగు వేయి. నా దేవుడు నీ చేత 100 అడుగులు వేయిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పులు అయిపోయాను కదా, కుటుంబ పరిస్థితి బాగోలేదు కదా, పిల్లలకి ఆహారం తెచ్చి పెట్టుకోలేనటువంటి స్థితి కదా, నా బ్రతుకు ఒక బతికేనా అని చెప్పి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నీ దేవుడు నీతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడైతే బలహీనపడ్డావో అక్కడే నిన్ను నిలబెడతానని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దిగులు పడకు అని నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు, నేను నిన్ను విడువను. వా, అంత గొప్ప దేవుడు ఆయన. సో నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయుధాలను చూసి భయపడటం కాదు, ఎదుర్కోవడానికి వెళ్ళు. చదవనమ్మా. అది భయము పుట్టించు దానిని వెక్కిరించి, అబ్బో భయం పుట్టించేదాన్ని ఏం చేసిద్దంట? కుటుంబ పరిస్థితులు నీకు భయాన్ని పుట్టిస్తాయి కదా, అది ఏదైనా సరే దాన్ని చూసి భయపడదు, దాన్ని వెక్కిరించడం నేర్చు. పేద స్థితి, పిల్లలకి పెళ్లి చేశాక పిల్లలు పుట్టట్లేదా, ఉద్యోగం దొరకడం లేదా,
ఫైనాన్షియల్ ప్రాబ్లమా చూసి భయపడమా? ఏం చేయడం నేర్చుకోవాలో తెలుసా? వాటికి చెప్పు, ఈ రాత్రి వాటికి చెప్పు, ఓ బాధ, ఓ కన్నీరు, నేను నమ్మిన దేవుని నుంచి నువ్వు నన్నేమి కృంగదీయలేవు, నాశనము చెయ్యలేవు, ఈ లోకంలో లేకుండా చెయ్యలేవు అని చెప్పి వాటితో మాట్లాడు. నీకంటే నా దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకంటే మా దేవుడు గొప్పవాడు అని వాటికి చెప్పు. నిశ్చయముగా అవి నిన్ను చూసి పారిపోతాయి, నిన్ను చూసి భయపడతాయా? చదవండమ్మా. దేన్ని చూసంట? ఖడ్గాన్ని చూసి అసలు వెనక్కే. కరువు లాంటి ఖడ్గాలు మీదకు వచ్చిన ప్రభువుని విడిచిపెట్టే మాట, వెనక్కు తిరగమాట, నిలబడు. చదవం. అంబుల పొదయు తలతడలాడు ఈటెలను బళ్ళెమును ఆడించినప్పుడు, వింటున్నారా? ఆడించినప్పుడు ఇంకా ఏం చేస్తుందంటే ఇది ఉద్దండ కోపముతో అది బహుగా పరిగెత్తుంది. ఏం విని? విని అది కదా, విను. ఈటె ఆడిస్తున్నప్పుడు, బాధ కలుగుతున్నప్పుడు, దానికి గాయం కలుగుతున్నప్పుడు, రక్తం ధారలై కారుతున్నప్పుడు, అమ్మో రక్తం కారిపోతుంది, ప్రాణం పోయిద్దేమో, బాధ కలుగుతుంది, ఇంకెందుకు అనుకోదు. అది ఇంకా ఉద్దండ కోపంతో, రోషముతో భక్తి చేయడం నేర్చుకో. ప్రైజ్ ది లార్డ్. ఎలా? దేంతో? యాకోబు మగసిరి గలవాడై. మగవాడేగా యాకోబు, మళ్ళా మగసిరి ఏంటి? ఆ పదం ఎందుకు వాడాడు? అన్నాడు బరిలో దిగితే మగవాళ్ళు ప్రాణం పోయేంత వరకు గెలవడానికే చూస్తారని. ప్రాణం పోతే ఆ బరిలోనే పోవాలి. ఇప్పుడు మధ్యలో వచ్చేసారు కదా, కొట్టుకుంటున్నప్పుడు ఆపేవాళ్ళు. గవర్నమెంట్ సెక్షన్ పెట్టింది కదా, ఆపి విడదీసేవాళ్ళు. ఇప్పుడు అలాగా ప్రాణం పోతే బరిలోనే పోవాలి, లేదా గెలిచి రావాలి. నీవు నన్ను దీవిస్తేనే అనుకున్నాడు యాకోబు. ఒంటరిగా మిగిలిపోయి తన వాళ్ళందరినీ ఒక్కొక్క భాగం 3 భాగాలుగా విడదీసి పంపిస్తే, ఒక భాగాన్ని చంపినా మా అన్న ఇంకొక భాగం తప్పించుకుంటారేమోలే అనుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళందరినీ చంపేసినా ఆ వార్త నాకు తెలిస్తే నేనైనా తప్పించుకుందాం, ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయాం అనేటువంటి బాధలో ఉండే, ఆ బాధలో ఒక ఆయన కనబడి అర్థమైపోయింది యాకోబు. ఇక పట్టాడు. నీవు నన్ను తొడగుడు. ఏమైంది? బాధ కలిగినా నీవు నన్ను. ఆయనకి తొందర కలిగింది దీవించి ఆయనకి, దేవునికి. అరే బాబు నన్ను వదలరా, తెల్లారిపోతుంది. అర్థమైందా? ఏమైపోతుంది? వదలవయ్యా స్వామి, నేను నిన్ను దీవిస్తున్నాలే కానీ ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు. అప్పుడు కానీ వదల. అన్యాయమైన న్యాయాధిపతి దగ్గరికి ఒక ఆవిడ వస్తానే ఉంది, న్యాయం తీర్చట్లా. పట్టుబట్టింది, నువ్వు తీరిస్తేనే. విసుగొచ్చి తీర్చు, విసుగొచ్చి నీ జీవితంలో అది కాదు ఏంటంట, ప్రార్థన ప్రతిసారి చేయాలంటే విసిగే పుట్టదా మీకు? నిజాలు మాట్లాడు. మా పుట్టదయ్య గారు అంటే అది అబద్ధమే. చాలామంది చెప్తూ ఉంటారు, మా పుట్టదండి, మాకు ఇష్టం అండి, అన్నీ ఉత్త మాటలు. తీసుకొచ్చింది, అబ్బా చేయాలా అనిపించింది, జరగట్లేదు కదా, అసహనం వచ్చేస్తావు. అయినా సరే ఆయనకి ఏం తెప్పించాలి? అంతే. నువ్వు పట్టుపట్టి ఏదైతే ప్రార్థించావో జరిగిపోవాలంట. ప్రైజ్ ది లార్డ్. జరిగేదాకా పట్టు విడవమాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భీతిను బాకానాదము విని అది ఊరికే ఉండదంట.
ఏం చేసింది బాకానాదం చదవమ్మా. ఆ, ఆ, చాలు. దూరము నుండే యుద్ధవాసన. బాకానాదం వింటే దానికి హ్యాపీ. అందరూ అంటాం ఈ పని అయిపోయిందిరా, ఈయన్ని ఈరోజు కొట్టేస్తారు, ఈయన్ని ఈరోజు అప్పులోళ్ళు బయటికి లాగేస్తారు, అల్లరి చేసేస్తారు, ఈయన్ని లాక్కొచ్చేద్దాం, కొట్టేద్దాం, ఇక్కడ లేకుండా చేసేద్దాం, పాడు చేసేద్దాం అని చెప్పి మనుషుల దగ్గర నుంచి మాటలు వినబడినప్పుడు కృంగిపోకూడదు, కృషించిపోకూడదు. మీ పని మీరు చేయండి, నా పని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దూరము నుంచే ఏం చేసిందంటే ఇది యుద్ధ వాసన. శత్రువు తంత్రాలను ఎరిగే వారిగా ఉండాలి మీరు. యుద్ధ వాసనను పసిగట్టాలి. నీ కుటుంబం మీదకి శాపం రాకుండా ముందుగానే నీ పిల్లలు, చాలామంది పిల్లల్ని వదిలేస్తారు. నాకు పిల్లోడు 100% జెన్యూన్ అండి, బుద్ధిమంతుడండి. కొత్త మాట, నీ ముందే ఆ నటన అర్థమైందా? తర్వాత పక్కన ఏం చేస్తున్నావు నీకు తెలియదు. నీ ముందు మాత్రం అసలు భక్తి చేసేస్తున్నట్టు, బైబిల్ చదివేస్తున్నట్టు యాక్టింగ్లు చేసేస్తారు. వీళ్ళు మామూలు కాదు ఇప్పుడు ఉన్నటువంటి తరం. ప్రతీదీ గమనిస్తూనే ముందుగానే తెలుసుకొని దేవుని సన్నిధిలో అంగలార్చడం నేర్చుకుని, బిడ్డల విషయమై, నీ కుటుంబం విషయమై, ప్రతి దాని విషయమై కూడా ముందు నుంచే నీకు ప్రార్థనా జీవితం ఉండాలి. చదవండి అమ్మా. చాలు చాలు. సో మనం చదువుకున్నటువంటి ఈ గుర్రం గురించి ఏదైతే ఉందో, ఇక్కడ మనకు ఆ గుర్రంలో ఉండేటువంటి లక్షణం ఏం కనబడుతున్నాయి అంటే ధైర్యం. ఏంటిది? ధైర్యం. సో ఫరో యొక్క రథశ్వానికి ఉన్నటువంటి మూడో లక్షణం ఏంటిది? ధైర్యం ఉండాలి క్రైస్తవునికి. పిల్లంటే భయం, కోడంటే భయం, కుక్కంటే భయం, ఇంకేళ్ళకి ధైర్యాలు ఉంటాయంట. ప్రతిదానికి భయపడమాక. అర్థమైందా? ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుని పక్షాన ఉన్నప్పుడు పిరికి పందలా పారిపోకుండా ధైర్యంగా పాట ఉంది కదా, ఊరికే నిల్చుంటే చాలు చేయును ఆయన కార్యాలు. తెలుసా పాట? ఏం తెలుసు అయ్యారు మాకు. నిన్న నాటికి ఏం జరిగిందో చెప్తా. కొన్ని 1+1 ఆఫర్ ఎక్కడో అడుగు చెప్తా. తక్కువ రేటుకి బట్టలు ఎక్కడ దొరుకుతాయో మేము చెప్తాం. ఎందుకు చెప్తాం మేము? నాలుగవ లక్షణం ఫరో యొక్క గుర్రానికి ఉన్నటువంటి లక్షణం, రాజును ఊరేగించి. ఏంటివి? రాజు తన రథం మీద యుద్ధానికి వేరే దేశం మీదకి వెళ్ళినప్పుడు ఆ దేశం మీద గెలిచిన తరువాత వెంటనే తన రాజ్యంలోనికి, తన నగరిలోనికి వెళ్ళిపోడు. ఏ రథంతో, ఏ గుర్రాలతో అయితే తాను జయాన్ని పొందాడో అవే రథాల మీద ఆయన ఏం చేస్తాడంటే ఆ గ్రామంలో తిరుగుతాడు. ఎవరో జయించిన రాజు ఆ గుర్రాలతో, ఆ రథంతో తిరిగినప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు? ఆహా, ఈరోజు మా రాజు ఇటు వచ్చాడు అంటే యుద్ధంలో గెలిచాడు అనేటువంటి భావన ప్రజలకు తెలుస్తుంది. అంటే తాను గెలిచాడు అని చెప్పుకోవడానికి ఈ రాజు ఏం చేస్తాడంటే ఆ రథశ్వాల మీద తిరుగుతూ ఉంటాడు. అంటే ఇవి ఏం చేస్తాయి అంటే రాజును వీధి వీధిన ఊరేగిస్తూ ఉంటాడు. మనం కూడా రాజును ఊరేగించే గుంపులో ఉండాలి. ఎవరి గుంపులో ఉండాలి? చదవండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. మా ప్రతి స్థలమందు సువాసనను కనపరచుచు ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుతున్న దేవునికి ఏ ఉత్సాహంతో ఊరేగిస్తున్నాడంట ఆయన? ఎవరు చెప్తున్న మాట ఇది? పౌలు చెప్తున్నాడు. ఎక్కడ విజయం వచ్చింది దీనికి? ఎక్కడ చూసినా దెబ్బలే కదా, కన్నీరే కదా, కలవరమే కదా, బాధే కదా. అయినా సరే వాటిల్లోనే దేవుడు ఆయనకి ఏమిస్తున్నాడంట? విజయాన్నిచ్చి ఆయనను గురించి బోధించేటువంటి
మాటలకు అవకాశాన్ని దేవుడు కల్పించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎల్లప్పుడూ ఏం చేశాడంటే విజయోత్సాహంతో, అంటే ఊరేగించేటువంటి అశ్వాలు వారు ఊరేగించేటువంటి అశ్వాలు. ఈ అశ్వాల్లో ఉన్న 4వ లక్షణం ఏంటి? ఆయనను ఊరేగించు. ప్రియ దేవుని సంఘమా, నీలో కూడా ఊరేగించే తత్వం ఉండాలి. ఆయన నువ్వు ఒక్కదానివే వాక్యాన్ని వినడం కాదు, నువ్వే వినడం కాదు, నలుగురికి ఆ మాటలను చెప్పి వారిని ఎక్కడికి నడిపించాలో తెలుసా? ఇక్కడ మహా అయితే ఒక 20 మంది 25 మంది ఉన్నారు కదా, మీరంతా ఒక సమర్పణలోనికి రావాలి. ఏంటో తెలుసా? దేవా 2024 అయిపోతుంది కదా, 24 అయిపోతుంది కదా, 25 అయిపోతుంది కదా, 26లోనికి మేము ప్రవేశిస్తాం. ఈ డిసెంబర్ ఆరాధనకి, ఈ జనవరి ఆరాధనకి ఖచ్చితంగా నాతో పాటు ఒక నూతన ఆత్మను తీసుకొస్తానయ్యా, నిన్ను గూర్చి ప్రకటించి వారిని నడిపిస్తాను ప్రభువా అనే సమర్పణ నీలో ఉండుంటే ఖచ్చితంగా ఈ పాటికి మందిరం ఏమయ్యేది తెలుసా? సరిపోయేది కాదు. ఆ భక్తి నీలో రావాలి, ఆ సమర్పణ నీలో రావాలి, ఊరేగించాలి అనేటువంటి మనస్సు, ఆయనను గూర్చి ప్రకటించాలి అనేటువంటి సమర్పణ, ఆ ఆలోచన నీలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను నిలబెడతాడు అన్న సంగతిని నువ్వు మర్చిపోకూడదు. అందుకనే ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే, సొలొమోను మహాభక్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా? షూలమితిని తన రథం మీద ఎక్కించుకొని పలుకుతున్న మాట, నా ప్రియురాలా, ఫరో యొక్క రథశ్వములతో నిన్ను, ఎంత బాధ ఎంత కలవరం తనకు కలిగిన ఆమె నమ్మకత్వాన్ని కనపరచు. రెండు ఐక్యంగా ఉంది, కుటుంబంతో విడిపోవాల, కుటుంబం తనని ఇబ్బంది పెడుతున్నా సరే ఐక్యతతో ఉండి నిరీక్షణతో రాజు కొరకు ఎదురు చూసింది. 3 ధైర్యంగా ఉంది. చెప్పుడు మాటలు ఎంతో మంది చెప్పారు, రాడు విడిచిపెట్టేస్తాడు, అది నో, నా రాజు వస్తాడు అనేటువంటి ధైర్యంగా నిలబడింది. 4వదిగా ఎవరైతే సూటిపోటి మాటలన్నారో వారికి ఆయన ప్రేమను గురించి వెల్లడి చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అదంతా తెలుసుకొని గ్రహించినటువంటి రాజు తన నమ్మకత్వానికి ముగ్ధుడైపోయాడు, తన ధైర్యానికి ముగ్ధుడైపోయాడు, తన ఐక్యతకు, తాను ఆయనను గురించి ప్రకటించినటువంటి మాటలకు సంతోషపడి ఆనందభరితుడైపోయి తనను హక్కున చేర్చుకొని ప్రజలందరి ఎదుట తన తలను పైకి లేవనెత్తి పలుకుతున్న మాట ఫరో యొక్క రథశ్వాలతో, ఇదిగో నా రాజు నిన్ను గూర్చి కూడా అలా గొప్పగా మాట్లాడాలి అంటే ఈ 4 లక్షణాలు మీరు ఉండాలి. అలాంటి సమర్పణ జీవితం కలిగి ఉందాం. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదానికి ఈ కారకులు మారాం. దేవుడు ఈ మాటలు మన వెడికిల్లో దీవించునుగాక. ఆమేన్.